పొట్టకూటి కోసం నేపాల్ నుండి వచ్చి రాత్రింబవళ్లు కష్టపడుతూ గ్రామానికి కాపలా కాస్తున్న ఒక గూర్ఖా కుటుంబం నేడు రోడ్డు ప్రమాదం వల్ల రోడ్డున పడింది. నంద్యాల జిల్లా సిరివెల్లలో జరిగిన ఈ ఘోర ప్రమాదం ఒక నిరుపేద కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టింది. ఆపరేషన్కు డబ్బులు లేక, తినడానికి తిండి లేక ఆ కుటుంబం పడుతున్న నరకయాతనపై మా ప్రత్యేక కథనం. నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఒక కారు విధుల్లో ఉన్న గూర్ఖా కృష్ణను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణ కాలుకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే అతడిని నంద్యాల పట్టణంలోని ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ సుమన్ కుమార్ వద్దకు తరలించారు. కృష్ణకాలు పరిస్థితి విషమంగా ఉండడంతో తక్షణమే ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. అయితే ఈ చికిత్సకు సుమారు 2 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని తెలపడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. నేపాల్ నుంచి వలస వచ్చిన కృష్ణకు భార్య దీప మరియు 3 చిన్నపిల్లలు ఉన్నారు. గ్రామంలో రాత్రిపూట కాపలా కాస్తూ గ్రామస్తులు ఇచ్చే 10-20 రూపాయలతోనే వారి జీవనం సాగేది. ఇప్పుడు ఇంటి పెద్ద మంచాన పడడంతో ఆ పిల్లల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. నేపాల్ నుండి పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చాము. నా భర్త రాత్రంతా కష్టపడితేనే మాకు గడిచేది. ఇప్పుడు ఆయన మంచానికే పరిమితమయ్యారు. తినడానికి తిండి లేదు, ఆపరేషన్కు డబ్బులు లేవు. మా పరిస్థితి చూసి ఎవరైనా దాతల ముందుకు వచ్చి నా భర్తను కాపాడాలని వేడుకుంటున్నాను అంటూ కృష్ణ భార్య కన్నీరు మున్నీరు అవుతున్నారు. కష్టకాలంలో ఉన్న ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దాతలు, స్వచ్ఛంద సంస్థలు స్పందించి కృష్ణ ఆపరేషన్కు సహాయం అందించాలని కోరుతున్నారు. కృష్ణ అనే 33 ఏళ్ల యువకుడు అండి. తను వృత్తిరీత్యా గూర్ఖా జాబ్ చేస్తున్నారు. తను సిరివెల్ల గ్రామం నుంచి వచ్చారు ఇప్పుడు చూపించుకోనికి. అయితే ఆయనకు ఒక 2 వారాల ముందు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కారణంగా ఆయనకు కుడి మోకాలు దెబ్బతింది. ఆ తర్వాత తను లేచి నిలబడలేకపోయాడు, మరియు ఆయన వృత్తి కూడా చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత 2 వారాల తర్వాత ఇక్కడికి వచ్చాక మేము పూర్తిగా పరిశీలించిన తర్వాత ఆ మోకాలు లోపల ఉండే లిగమెంట్ అవల్షన్ ఇంజురీ అని అది నిర్ధారించబడింది. అయితే దానికి ఆయన తిరిగి మళ్ళీ ఆయన వృత్తిని తిరిగి కొనసాగించాలంటే ఆ లిగమెంట్ రీపేర్ చేసుకోవాలి. దానికి గాను ఆర్థ్రోస్కోపీ విధానం ద్వారా సర్జరీ చేయాల్సి ఉంటుంది. దీనికి మామూలుగా అయితే సుమారుగా 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే మా వంతుగా హాస్పిటల్ తరఫున అందులో ఇంప్లాంట్ కాస్ట్ను తగ్గించుకొని చేసేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆయనకి సర్జరీ అయితేనే పూర్తిగా మోకాలు తిరిగి నార్మల్ స్థితికి రాగలుగుతుంది. సో ఆయన జీవనాధారం అనేది నిలబడుతుంది. ఆయన ప్రస్తుతం గూర్ఖా జాబ్ చేస్తున్నాడు. అంటే ఈ వృత్తిలో తనకి ఎక్కువగా నడిచేది ఉంటుంది, నిలబడి పనిచేసేది ఉంటుంది. కాబట్టి ఆయన మోకాలు మళ్ళీ పూర్తి నార్మల్ స్థితికి రావాలని కోరుకుంటున్నాను. నమస్కారం సార్, నా పేరు దీప, నా భర్త పేరు కృష్ణ. గూర్ఖా పని చేస్తారు. నేపాల్ నుంచి వచ్చినాం మేము. ఆ ఇంటికి 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి సంసారం చేసుకుంటున్నాం. యాక్సిడెంట్ అయింది. వాళ్ళు పోయినారు కారు వాళ్ళు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చినాం. 1.5-2 లక్షలు అడుగుతున్నారు. ఆపరేషన్ చేయాలి. అంత డబ్బులు నా దగ్గర లేదు సార్. అందరూ కొంచెం హెల్ప్ చేసి మాకు సహాయం చేయండి సార్.